అమ్మ బాగి. నానా చెప్తల్లి. ఎక్కడున్నారు? నేను ఎక్కడుంటానమ్మా, ఇంట్లోనే ఉన్నాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికి ఏముందమ్మా, బాగుంది తల్లి. మందులు కరెక్ట్ గా వేసుకుంటున్నారా? వేసుకుంటున్నానమ్మా. అమ్మా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? ఏం లేదు నాన్న, ఒకసారి ఇక్కడికి రండి. దేనికమ్మా? మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. తప్పకుండా తల్లి, రేపు వచ్చేస్తానులే. లేదు నాన్న, ఈ రోజే రావాలి. అంటే ఈ రోజు నాకు వేరే కొంచెం పని. ప్లీజ్ నాన్న, కాదనకండి. మిమ్మల్ని చూడాలని ఆయన కూడా అంటున్నారు. ఇంత అర్జెంటుగా అల్లుడు గారు దేనికి రమ్మన్నారమ్మా? మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను. మీతో మాట్లాడాలి నాన్న. ఏ విషయం గురించి తల్లి? ముందు మీరు వెంటనే బయలుదేరి రండి, ఇక్కడ మాట్లాడుకుందాం. సరే తల్లి, ఇప్పుడే వస్తాను. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. యమలోకం నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఇదే సరైన టైం. జై శ్రీమన్నారాయణ, వెంటనే నన్ను భూలోకానికి తీసుకువెళ్ళు. ఆహా, గాల్లో తేలిపోవడం ఇంత హాయిగా ఉంటుందా? చిత్రగుప్తుల కన్ను కప్పి త్వరగా భూలోకానికి వెళ్ళి రావాలి. ఎంతైనా సొంత ఇంటిని మించిన స్వర్గం లేదు. కాసేపట్లో మా ఆయన్ని, నా చెల్లెల్ని, పిల్లల్ని అందరినీ చూడబోతున్నాను. ఎస్, ఎంత సంతోషంగా ఉందో. గుప్తా గారు, అయ్యో అయ్యో, రాజుగారు. ఏముందా? విచిత్రగుప్త ప్రభు, తనని జాగ్రత్తగా చూసుకోమని చెబితే నీవు ఏమి చేయుచున్నావు? క్షమించండి ప్రభు, ఈ బాలిక మా కళ్ళు గప్పి పారిపోయినది. ఏమిటి బాలిక? నీవు ఏమైనా చిన్నపిల్లవు అనుకుంటివా? నలుగురు పిల్లల తల్లివి. యమలోకమును విడిచి ఎచ్చటికి వెళ్ళొద్దని చెప్పినా నీకు అర్థం కాదా? ఇందులకు మాకు పదే పదే ఆగ్రహము తెప్పించుచుంటివి. ఇచట నీకు ఏమి తక్కువైనది బాలిక? ధరించుటకు దేవతా వస్త్రములు, పూజించుటకు పంచభక్ష పరమాణాలు, సేనించుటకు హంసతులికా పాన్పు, విహరించుటకు మా ఉద్యానవనము, ఇలా అన్ని వసతులు సమకూర్చితిమి కదా. ఈ నరకమునే నీకు స్వర్గమును చేసి తిని కదా. మమ్మల్ని ఎందులకు ప్రయాస పెట్టుచున్నావు? ఇవన్నీ నేను అడిగానా మిమ్మల్ని? ఈ 5 స్టార్ ఫెసిలిటీ కావాలని నేను మిమ్మల్ని కోరానా? నన్ను స్పెషల్ గా ట్రీట్ చేయండి అని నేను అడిగానా? బాలిక, మీరు ఆగండి గుప్తా గారు. 4 పిల్లల తల్లినండి నేను. ఆ పిల్లలకి దూరమై నేను ఎంత యాతన పడుతున్నాను మీకు తెలీదా? ప్రాణంగా చూసుకునే భర్త, ప్రేమగా పెంచుకున్న పిల్లలు, ఇష్టంగా కట్టుకున్న ఇల్లు, వీటన్నింటి నుంచి నన్ను దూరం చేసి ఇక్కడ ఇన్ని భోగాలు ఇచ్చాను అంటున్నారే, ఆ స్వర్గానికి మించిందా ఇంద్రజ స్వర్గం? మా ప్రాణాలు తీసి మేము చేసిన పాపాలకు శిక్ష వేసి అదే మీ ధర్మంగా ఆనందించే మీరు మా బంధాలు, ప్రేమ, అనురాగాలు తెలియవు రాజుగారు, తెలియవు. వీధి ఆడే చదరంగంలో మేం పావులం, మీ దృష్టిలో ఆపులం. అంతకు మించి నాకే విలువ లేదు. మా ఇష్టాలకి, ప్రేమలకి, బంధాలకి, బాధ్యతలకి ఏ అర్థమూ లేదు. నా వాళ్ళకి దూరంగా నేను ఉండలేకపోతున్నాను. నేను తప్పులు చేసుంటే మీ నరకంలోని శిక్షలన్నీ నాకు వేయండి, అంతే తప్ప నన్ను శిక్షించకుండా, మా ఇంటికి పంపించకుండా నన్ను ఇలా ఈ నరకంలో ఉంచకండి, ఉంచకండి.
బాలిక ఆ, విచిత్రగుప్త, ప్రభు బాలికను ఓదార్చుము. ప్రభు 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 ఆ బాలికను ఎటుల వాదార్చమనెదరు ప్రభు? ఎటుల సముదాయించమంటారు ప్రభు? ఆ బాలిక అడుగు ఏ ప్రశ్నకు మా వద్ద సమాధానము లేదు. నా సమస్య కూడా అదే గుప్తా. మేము చేసిన అపరాధము ఇటులా సరిదిద్దుకోవాలనో తెలియటలేదు. అనాలోచితముగా తన ప్రాణం తీసి తినే పునర్జన్మ ఉన్నదని నమ్మించి పైకి రప్పించి తినే దేవకన్య అని అసత్యమాడి ఈ నరకములో ఉంచితిమి. అందరి పాపులకు శిక్ష వేసే మాకు ఈ తప్పునకు ప్రాయశ్చిత్తం ఏమిటో బోధపడుటలేదు. ప్రభు ప్రభు